महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే అక్టోబర్ 2న మనకి కేతుగ్రస్తంగా భాద్రపద అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రోధినామ సంవత్సరంలో ఇది చివరి గ్రహణం, 4వ గ్రహణం అనమాట. అంటే మనకి 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు ఉంటే ఏ గ్రహణం కూడా ఈ 4 గ్రహణాల్లో మన భారతదేశానికి అయితే వర్తించలేదు. కాబట్టి ఇక్కడ మనకి సూతక కాలం లేకపోతే దానికి సంబంధించిన నియమాలు ఏవి పాటించాల్సిన అవసరం లేదు. అయితే ప్రవాస భారతీయులు, మన తెలుగువారు, మన కుటుంబ సభ్యులు, ఇంకా అదర్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు ఏ దేశంలో ఏ సమయంలో కనిపిస్తుందని చెప్పుకున్నాం. ఆ వీడియో చూడొచ్చు. ఇది వాళ్ళ గురించి ఎక్కువగా చేస్తున్న వీడియో. సో అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈ గ్రహణానికి సంబంధించి మధ్యమ ఫలితాన్ని ఇచ్చే రాశులు ఏవి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక ఈ సూర్యగ్రహణం మనకి మధ్యమ ఫలితాన్ని ఇచ్చే రాశి విషయానికి వస్తే కనుక ఇది సింహరాశి. సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చినా సర్దుకుపోవటం, అలాగే ఆర్థిక పరంగా కొంచెం మీకు ఇబ్బందులు అంటే మనీ పరంగా కొన్ని ఇబ్బందులు కొంచెం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ద్వితీయ స్థానంలో ఏ గ్రహణం అయినా. కాబట్టి ఈ విషయాల్లో కుటుంబం గురించి ఆర్థికపరమైన విషయాల గురించి తీసుకునే డెసిషన్స్లో చాలా ఫైనాన్షియల్గా కొంచెం లాసు నష్టం ఇవి రాకుండా కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఈ గ్రహణం వల్ల ఉంది. మీ దేశంలో కనిపిస్తే కనుక వాళ్ళకి దీని ఇంపాక్ట్ వీటి విషయాల్లో ఎక్కువ ఉంటుంది. ఇక ఈ కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న ఈ సూర్యగ్రహణం మనం చూసినట్టయితే అక్టోబర్ 2వ తారీఖున మధ్యమ ఫలితాన్ని ఇచ్చే రాశిలో మరొక రాశి వృషభ రాశి. వీరికి సంబంధించి మనం చూస్తే పంచమ స్థానంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతూ ఉంది. కాబట్టి సంతానం గురించి తీసుకునే విషయాలు కావచ్చు, సంతానానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్త ఈ టైంలో తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ఏవైతే రవి కేతుగ్రస్తంగా ఇక్కడ గ్రహణం అనేది పట్టడం చాలా వరకు కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేకుండా కొంచెం రియాలిటీతో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఇబ్బందులు రావు. ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే, దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో అయినా సరే, సంతానం గురించి తీసుకునే డెసిషన్ విషయంలో అయినా సరే, నాకేంటి అని మీరు విర్రవీగే విషయంలో అయినా సరే ఈ సమయంలో మధ్యం ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ గ్రహణం. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ని వదిలేసి మన కష్టం మనం పడుతూ ముందుకు వెళ్తే ఈ గ్రహణం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇక ఈ గ్రహణం మధ్యమ ఫలితాన్ని ఇచ్చే రాశుల్లో మరొక రాశి మనం చూస్తే మీనరాశి. మీనరాశి వాళ్ళకి 7వ స్థానంలోనే ఈ గ్రహణం ఏర్పడుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మీనరాశి వాళ్ళకి మెయిన్గా చంద్రగ్రహణం ఆల్రెడీ వీళ్ళకి రాశిలో ఏర్పడింది పోయినసారి. ఇప్పుడేమో మళ్ళీ వచ్చి వీళ్ళకి సప్తమంలో ఏర్పడుతుంది. చంద్ర రవి గ్రహణాలు వీళ్ళని వదలట్ల మీనరాశి వాళ్ళని. మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలి, లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. సో ముఖ్యంగా దీని ఎఫెక్ట్ అనేది భాగస్వామ్య వ్యాపారాల మీద, భాగస్వామ్యం మీద, మీకు ఆరోగ్యం మీద ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి మ్యారిటల్ లైఫ్, బిజినెస్, హెల్త్ వీటి విషయాల్లో మాత్రం దీని ఇంపాక్ట్ 3-4 months అలా ఉంటుంది. ఎందుకంటే అటు చంద్రగ్రహణం రాశిలో జరిగింది, సూర్యగ్రహణం సప్తమంలో జరుగుతుంది. ముఖ్యంగా కోఆర్డినేషన్ అనేది భార్యాభర్తల మధ్య కానీ, ఆఫీస్లో కొలీగ్స్ మధ్య కానీ, మీరు పనిచేసే చోట కానీ, బిజినెస్ భాగస్వామ్యంలో కానీ ఉండేటట్టు చూసుకోకపోతే ఇది ఎక్కువ ఇబ్బందికి దారితీస్తుంది మీ దేశంలో కనుక ఇది కనిపిస్తే. సో కాబట్టి ఈ విషయంలో ఫస్ట్ మీన రాశి వాళ్ళు కూడా మధ్యం ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణం, అంత ఇబ్బంది కాదు, కానీ ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. ఇక ఈ అక్టోబర్ 2న కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న సూర్యగ్రహణానికి సంబంధించి మధ్యం ఫలితాన్ని పొందే మరొక రాశి మకర రాశి. వీళ్ళకి సంబంధించి భాగ్యస్థానంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి ఈ గ్రహణం కొంచెం చాలా టెస్టింగ్ పీరియడ్గా ఉంటుంది. ఏ విషయాల్లో వీళ్ళకి సంబంధించి పిహెచ్డి చేసే వాళ్ళకి కావచ్చు, యూనివర్సిటీస్లో ట్రై చేసే వాళ్ళకి కావచ్చు, ఫారెన్లో ఎడ్యుకేషన్ గురించి ట్రై చేసే వాళ్ళకి కావచ్చు, సో అలా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్ ముఖ్యంగా అదృష్టానికి సంబంధించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో ఖర్చులు కూడా అధికంగా అయ్యే ఆస్కారాలు ఉంటాయి. చాలా వరకు సేవింగ్స్ కూడా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మకర రాశి వాళ్ళకి సంబంధించి ఇది మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా ముఖ్యంగా అంటే మన లైఫ్ గ్రోత్కి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా దీని ఇంపాక్ట్ 3-4 months ఉంటుంది.
ఈ గ్రహణం మీ దేశంలో కనిపిస్తే, కాబట్టి వీళ్ళు కూడా ఈ విషయంలో కొంచెం కేర్గా ముందుకి అడుగులు వేస్తే చాలా మంచి ఫలితమే వస్తుంది వీళ్ళకి కూడా. సో మొత్తంగా మధ్యమ ఫలితం ఇచ్చే రాశులు, ఈ రాశులకి మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణం. సో అలాగే ఇంకా మన మిత్రులు, శ్రేయోభిలాషులు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరన్నా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళ దేశంలో ఎక్కడ కనిపిస్తుంది ఏంటి, ఎవరికి మంచి ఫలితాలు వస్తాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.